మన సాహిత్య తేజానికి స్వాగతం. జన వ్యవహారంలో ఒకరిని అనుసరించి ఒకరు గుడ్డిగా వెళుతూ ఉంటారు. దీనికి సంబంధించి సంస్కృతంలో ఒక సుభాషితం ఉంది. గతాని గతికో లోకో నా లోకః పారమార్థికః సేతౌ సైకతలింగేన నష్టం మే తామ్రభాజన. జన వ్యవహారంలో ఒకరిని అనుసరించి ఒకరు వెళ్తూ ఉంటారు. లోకంలో అసలు సత్యాన్ని గురించి తెలుసుకోరు. ఇసుకతో రామేశ్వరం సేతు వద్ద ఇసుకతో లింగాన్ని చేసి పూజించాను, కానీ నా రాగి చెంబును పోగొట్టుకున్నాను. ఈ శ్లోకాన్ని ఒక యాత్రికుడు చెప్పినటువంటిది. రామేశ్వరం వచ్చిన ఒక యాత్రికుడు సముద్రంలో స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు అతని దగ్గర ఉన్న రాగి చెంబుని ఆ ఇసుకలో భద్రపరిచి దాని మీద ఒక లింగాన్ని చేసి స్నానానికి వెళ్తాడు. ఆ తర్వాత వచ్చినటువంటి యాత్రికులు ఇదేదో ఒక సాంప్రదాయంలా ఉంది అని అందరూ అలానే ఇసుకలో లింగాలని చేసి స్నానానికి వెళ్తారు. మొదటగా వెళ్ళిన యాత్రికుడు తిరిగి వచ్చేవరకు అక్కడ అన్ని లింగాలు ఉంటాయి. తను ఎక్కడ తన రాగి చెంబుని దాచాడో అతను గుర్తించలేకపోతాడు. ఆ సందర్భంలో తను నేను చేసిన ఈ పని వల్ల నా రాగి చెంబును పోగొట్టుకున్నాను అని అనుకుంటాడు. జన వ్యవహారంలో కూడా ఇలా ఒక విషయానికి సంబంధించి నిజానిజాలు తెలుసుకోకుండా, అది భక్తిపరంగా కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, అట్లా అనుసరిస్తూ వెళుతూ ఉంటారు. ఆ అనుసరణ అనేటువంటిది సరి అయినది కాదు అని ఈ శ్లోకంలో మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.